కాంగ్రెస్ ప్రజా గర్జన సక్సెస్ అయింది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ తన బల నిరూపణ కోసం నిర్వహించిన సభ విజయవంతమైంది. తెలంగాణ నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించారు. కేసీఆర్ టార్గెట్ గా నేతలు మాట్లాడినప్పుడల్లా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణ ఇచ్చినా గెలవని కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం తహతహలాడుతోంది. ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన సభ ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో జోష్ నింపింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో సభ నిర్వహించడం, అది సక్సెస్ కావడము ఇదే ప్రథమం. తన ప్రసంగంలో రాష్ట్రంలో జరుగుతున్న ఇన్నాళ్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న అంశాలను ప్రస్తావించారు రాహుల్. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని, కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రాహుల్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సంగారెడ్డికి చేరుకునే వరకు ప్రతి చోట కాంగ్రెస్ కేడర్ దారి పొడవునా రాహుల్ కి ఘన స్వాగతం పలికింది. వాహనం దిగి కార్యకర్తలను కలిసిన రాహుల్ వారిని ఉత్సాహపరిచారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు 70 కిలోమీటర్ల ర్యాలీ జరిగింది. అడుగడుగునా కార్యకర్తల జేజేల నడుమ ర్యాలీ సాగింది. సభ నిర్వహించిన అంబేద్కర్ స్టేడియం సామర్థ్యానికి మించి కార్యకర్తలొచ్చారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు సభా ప్రాంగణంలోకి రాలేకపోయారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలదొక్కుకోలేకపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతి నాయకుడు సభ సక్సెస్ కావాలని కోరుకున్నారు. అలాగే జన సమీకరణ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే భారీ ఎత్తున జన సమీకరణ చేసినప్పటికీ ప్రతి గ్రామం నుంచి 10 మందికి తగ్గకుండా కార్యకర్తలు సభకు వచ్చారు. తక్కువ సమయంలో సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా అనుకున్న దానికంటే ఎక్కువగానే సభను విజయవంతం చేసి తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు జగ్గారెడ్డి. సీనియర్లు వద్దని వారించినా సభ పెట్టి తీరాలన్న ఉత్తమ్ మాట నెగ్గించుకున్నారు. మూడేళ్ల తెలంగాణలో కేసీఆర్ పాలనపై సంగారెడ్డి ప్రజాగర్జనలో ఛార్జిషీట్ పెట్టింది కాంగ్రెస్. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఏం చెప్పారు, ఏం చేస్తున్నారన్న దానిపై ఘడీల పాలన, ప్రజా ఆవేదన పేరుతో ఛార్జిషీట్ వేసింది కాంగ్రెస్. 36 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం, 15 అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. సంగారెడ్డి సభ ఖర్చుపై సభ ముగిసే సమయంలో రాహుల్, విహెచ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభకు అయిన ఖర్చు మొత్తం జగ్గారెడ్డి పెట్టుకుంటున్నారన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు విహెచ్. మీరెంత ఇచ్చారంటూ ప్రశ్నించారు. తానేమీ ఇవ్వలేదన్న విహెచ్ చేతికున్న బ్రాస్లైట్ ను చూపించిన రాహుల్ నవ్వుతూనే అది ఇచ్చేయమని సూచించారు. దీంతో పాటు సభ విజయవంతం కావడానికి కారణమైన జగ్గారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు రాహుల్.